అడుగుల ఎత్తున్న మహావృక్షపు కాండాన్ని ఒక బండిపై నిలువున నిలబెట్టి ఆ పైన ఒకరిని కూర్చోబెట్టి తిప్పితే ఎలా ఉంటుంది? ఆ ఊహే భయం పుట్టిస్తోంది కదా. కానీ ఉత్తరాంధ్రలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విజయనగరంలో సిరిమానోత్సవం పేరిట పైడితల్లి అమ్మవారికి ప్రతి ఏటా జరిగే వేడుక ఇది. పూసపాటి రాజవంశీయులైన గజపతి రాజులు ఏలిన విజయనగర రాజ్యంలో పైడితల్లి అమ్మవారికి సుమారు 250 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి లక్షలాదిగా భక్తజనం చేరుకుంటారు. విజయదశమి పండుగ ముగిసిన వెంటనే వచ్చే మంగళవారం నాడు ఈ వేడుకను 2 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. 50 అడుగుల ఎత్తున్న చింత చెట్టు కాండం చిట్ట చివరిన అమ్మవారి ప్రతిరూపంగా ఆసీనులైన పైడితల్లి ఆలయ పూజారి ఆశీస్సులు అందుకుని పైడితల్లెమ్మ అనుగ్రహం పొందేందుకు అశేష భక్తజనం విజయనగరంలోని ఆ తల్లి ఆలయం, కోట పరిసరాలకు చేరుకుంటారు. ఇదంతా విన్న తరువాత ఆ వేడుక ఏమిటో, ఆ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తి తప్పకుండా కలుగుతుంది. అయితే